దీనికి మార్గదర్శుడుగా మరి వీరంతా చేతులు కలపగలిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఎవరు పేదరికం లేకుండా ఆర్థిక అసమానతను తగ్గించే సమాజాన్ని, అందరూ ఆనందంగా జీవన ప్రమాణాలు గలిపే సొసైటీని చేయాలని నా ఆలోచన. ఇది ఈరోజు తాగదు, శాశ్వతంగా 10-20 అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి పేదరిక నిర్మూలన అయిపోయినాక ఆగదు. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు కావచ్చు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కావచ్చు. అంటే కనీసం నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే కింద నుండే 20%కి చేయూతనిస్తూనే ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. వాళ్లకు మనం అవసరమైతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి మెరుగైన నిర్ణయాలు. ఈరోజు ఒక నిర్ణయం ఆటోమేటిక్గా వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటారు. 10th క్లాస్ చదువుకునే విద్యార్థికి ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం చేసి అతనికి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లేకుంటే మోటివేట్ చేసి ఐఐటి పంపించగలిగితే అక్కడి నుంచి మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే వాళ్ళు మనకంటే ప్రయోజకులుగా తయారైన ఆశ్చర్యం లేదు. అది సాధ్యం. ఆ సాధ్యం చేయడానికే ఈ ప్రయత్నం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ మోడల్, ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ మోడల్ ఒక న్యూ మోడల్ కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే మంచి కానీ చెడు కానీ ఒక మోడల్ కింద తయారవుతాయి. అలాంటివి మనం మంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఫలితాలు రావు. మంచిని కూడా లాజికల్గా తీసుకెళ్ళగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అది ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతూ మరొక్కసారి ఎవరైతే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారో, P4ని అడాప్ట్ చేసుకున్నారో వారందరినీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరపున కోరుతున్నా, మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, సంవత్సరం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరం కలిసి ఎన్డీఏ కలిసి ప్రారంభించాం. ఆ ప్రారంభం శుభ ప్రారంభంగా మారింది. ఈ సంవత్సరం చాలా అనుభవాలు వచ్చాయి. ఈరోజు కొంతమంది అయితే మార్గదర్శులు బంగారు మిత్ర కూడా పెట్టుకున్నారు. వీళ్ళల్లోనే ఒక బంగారు మిత్ర పెట్టుకుని వాళ్లే కోఆర్డినేట్ చేసేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కింది వరకు వాళ్ళల్లో ఉండి మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగించారు. అది ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో బంగారు మిత్రం తీసుకున్నారు, డాక్రా సంఘం నుంచి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరుండి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మోడల్కి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు అనుకున్న గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఇన్నోవేటివ్గా రీచ్ అవుతారు. మీరు చేసినప్పుడు దాని ఫలితాలు చూసినప్పుడు మీకు కూడా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రోగ్రామ్ యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాల్సినట్టు మేము అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన అనుభవాలన్నీ ఉన్నాయి. అనుభవాలన్నీ తీసుకొని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ జిల్లాలో వేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, కాన్స్టిట్యున్సీలు వేస్తాం. అవన్నీ మోడల్గా సర్క్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేయాలనో ఒక SOP కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటి, దగ్గర 21 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలకు అర్హత ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి 10,90,000 మాత్రం అడాప్ట్ చేశాం. ఇక డబ్బుల విషయం కాదు,
గవర్నమెంట్ అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయచ్చు, ఒకసారితో అయిపోతుంది. కానీ సమస్య మొదట్లోనే ఉంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పనికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలంటే అవి కూడా చెప్పండి. ఇప్పుడు వారు అడిగారు, ఆ విలేజ్లో ఇండ్లు కడతా ఉంటే హౌస్ సైట్ కావాలంటే ఇచ్చాం, నీళ్లు కావాలంటే ఇండ్లకు నీళ్లు ఇచ్చాం, కరెంటు కావాలంటే కరెంట్ ఇచ్చాం. అంటే ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది నిజమైన పార్ట్నర్షిప్. దీనికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ మధ్యలో అనునిత్యం రివ్యూ చేసుకుంటాం. నేను ప్రతి నెల రివ్యూ చేస్తాను. నేను అది కూడా చెప్తున్నా. ఇది నేను ఒకసారి అనుకుంటే దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మార్గదర్శకలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతామో తీసుకుపోయే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే మీరు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలు అవి చూపేయండి. మీరు చేసింది బాగుంటే మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అందరికి కూడా సర్క్యులేట్ చేసి దానివల్ల ఫలితాలని మెరుగైన ఫలితాలను రాబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. ఒక్క మాటతో ఉత్సాహం నింపే శక్తి, ఒక్క నిర్ణయంతో మార్పు తీసుకురాగల సామర్థ్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కలేష్ శర్మని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈరోజు కూడా తొలి బ్లాక్స్ను కలశంలో ఉంచి మార్పు నాయకత్వంతోనే ప్రారంభమవుతుందని సూచించమని తెలియజేస్తున్నాం. కలశంలో ఉంచేటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పుని సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్, ఇవన్నీ ఒక అభివృద్ధికి చిహ్నం. P4 యొక్క ట్రూ స్పిరిట్ ప్రతిబింబించేలా మన మార్గదర్శులు బంగారు కుటుంబాలు కలిసి మిగతా బ్లాక్స్ని కలశంలో ఉంచుతారు.